ఒక పాత ఇల్లు. బయట హోరున వర్షం. లోపల రాము ఒక పాత తాడుని పట్టుకుని దీనంగా చూస్తున్నాడు. లక్ష్మి గణప దగ్గర కూర్చుని దీపం వెలుగులో ఏదో ఆలోచిస్తోంది. లక్ష్మి, ఇంక నా వల్ల కాదు. ఈ అవమానం భరించడం కంటే ప్రాణాలు వదలడం మేలు. ఆ ఊరు పెద్ద మనుషుల ముందు నా పరువు పోయింది. అప్పు తీర్చలేని అశక్తుడిని అని అందరూ నవ్వుతున్నారు. ఆ తాడెక్కడ తెచ్చారండి? ఏంటి, ఈ సమయంలో కూడా నీకు ఆ తాడు ఎక్కడిది అనేది ముఖ్యమా? అవునండి, అది పాతకాలం నాటి నారతాడు. వానాకాలం కాబట్టి అది లోపల మెత్తబడుంటుంది. మీ బరువుకది తెగిపోతే కిందపడి కాలు విరుగుతాయి. అప్పుడు మనం అప్పు తీర్చడం పక్కన పెట్టి వైద్యుడికి చేతిలో ఉన్న కాస్త డబ్బు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మీరు చావాలనుకున్నా అది మనకు లాభం చేకూర్చేలా ఉండాలి కానీ నష్టం తెచ్చేలా ఉండకూడదు కదా. ఏంటి లక్ష్మి, నా బాధ నీకు వెటకారంగా ఉందా? చావడానికి కూడా లాభ నష్టాలు లెక్కేస్తావా? మరి ఏం చేయమంటారు? మీరు పోతే అప్పు తీరే మార్గం ఉందా? లేదు కదా. పోనీ మీరుంటే ఏదైనా మార్గం వెతకొచ్చా? ఉంది. ఏం మార్గం ఉంది? చేతిలో చిల్లిగవ్వలేదు, పొలం బీడు పడిపోయింది. ఊర్లో ఎవరూ అప్పు ఇవ్వరు. అప్పు ఇచ్చేవాడు కాదండి, అప్పు అడిగేవాడు మన దగ్గరికి రావాలి. రేపు పొద్దున్నే మీరు లేచి మన పొలంలో ఉన్న ఆ నల్లరాళ్ల గుట్ట దగ్గరికి వెళ్ళండి. అక్కడున్న మట్టిని పరిశీలించండి. మట్టితో ఏం వస్తుంది లక్ష్మి? ఆ మట్టిలో ఏముందని నీ నమ్మకం? ఆ మట్టిలో ఏముందో నాకు తెలుసు, కాని అది ఊరి పెద్దకు తెలిసేలా మనం ఒక నాటకం ఆడాలి. ఆయనకు కన్ను మన పొలం మీద ఉంది కదా, ఆ కన్నే మనకు పెట్టుబడి కావాలి. వాడు మహా ముదురు లక్ష్మి. వాడి మోసం చేయడం సాధ్యం కాదు. మనం మోసం చేయడం లేదు, వాడి దురాశను వాడుకునేలా చేస్తున్నాం. మీరు రేపు నేను చెప్పినట్టు చేయండి. వాడు వచ్చి అడిగితే ఈ మట్టిలో ఏదో వింత శక్తి ఉంది, ఇది ఎవరికి ఇవ్వను అని మొండికేయండి. మిగతాది నేను చూసుకుంటాను. మరుసటి రోజు ఉదయం పొలం గట్టు మీద రాము మట్టిని తవ్వుతూ ఏదో రహస్యం దాస్తున్నట్టు నటిస్తున్నాడు. ఊరు పెద్ద రంగయ్య తన అనుచరులతో అక్కడికి వస్తాడు. ఏరా రాము, పొలం అమ్ముతావా అని అడిగితే ఇక్కడ కూర్చుని మట్టి తవ్వుతున్నావు? అప్పు తీర్చే మార్గం ఏది? అదేం లేదండి, ఊరికే తవ్వుతున్నాను. మీరు వెళ్ళండి. ఏదో దాస్తున్నావు, నీ ముఖంలో భయం కనిపిస్తోంది. ఏంటా మట్టిలో ఏముంది? ఏం లేదండి పెద్దగారు, మా ఆయనకు కాస్త పిచ్చి పట్టింది. ఈ మట్టిలో ఏదో నిధి ఉందని ఎవరో చెప్పారట, అందుకే రాత్రంతా నిద్రపోకుండా ఇక్కడే తవ్వుతున్నారు. నిధి? ఈ బీడు భూమిలో నిధా? అవునండి, కాని ఆయనకు అది ఎవరికీ చెప్పడం ఇష్టం లేదు. మా అప్పు తీర్చడానికి ఆ నిధి ఒక్కటే మార్గమని ఆయన నమ్మకం. అందుకే మిమ్మల్ని పొలం వైపు రావద్దని చెప్పారు. ఓహో, అలాగా. రాము, నీ అప్పు మాఫీ చేస్తాను, పైగా మరో 1000 రూపాయలు ఇస్తాను. ఈ పొలం నాకు రాసిచ్చేయి. లేదు, నేనివ్వను. ఇందులో కోట్లున్నాయి, నేనెందుకిస్తాను? చూడండి పెద్దగారు, ఆయనకు మొండితన ఎక్కువ. మీరు ఒక్క పని చేయండి, ఒక నెల రోజులు మాకు గడువు ఇవ్వండి. ఈలోపు మీకు నిధి దొరికితే మా అప్పు పోగా సగం మాకివ్వాలి. దొరకకపోతే పొలం మీకే రాసిస్తాం. వీళ్ళ అమాయకులు. నెల రోజులు నేను నాన్న మనుషులతో తవ్విస్తాను, ఏది దొరికినా నాకే దక్కుతుంది. వీళ్ళకేం తెలుస్తుంది? సరే, ఒప్పందం కుదుర్చుకుందాం, కానీ తవ్వకం నేనే చేయిస్తాను, మీరడ్డం రాకూడదు అని అంటాడు. అలా రంగయ్య మనుషులు పొలాన్ని విపరీతంగా తవ్వుతున్నారు. రాము, లక్ష్మి దూరం నుండి చూస్తున్నారు. లక్ష్మి, వాడు పొలం అంతా తవ్వేస్తున్నాడు. నిజంగా ఏమీ దొరకకపోతే మన పరిస్థితి ఏంటి? ఏమీ దొరకకపోవడమే మనకు కావాలి. చూసారా, వాడు తన సొంత డబ్బుతో, తన మనుషులతో మన పొలంలో ఉన్న రాళ్లన్నీ తీయించి నేలను సమానం చేయిస్తున్నాడు. మనం చేయాల్సిన కష్టాన్ని వాడు చేస్తున్నాడు. అంటే నిధి రాదా? నిధి రాదు కాని భూమి పదునవుతుంది. లోపల ఉన్న ఊట నీరు బయటికొస్తుంది. వాడు తవ్విన గుంతల్లో ఇప్పుడు నీరు చేరుతుంది. ఆ నీరే మన అసలైన నిధి. కానీ వాడు ఊరుకుంటాడా? నెల అయిపోయాక పొలం లాక్కుంటాడు కదా. ఆగండి, వాడు తవ్వే కొద్దీ ఆ మట్టిలో నుండి ఒక రకమైన జిగురు మట్టి వస్తుంది చూసారా? అది సాధారణమైన మట్టి కాదు. ఆ మట్టితో మనం అద్భుతమైన పాత్రలు చేయవచ్చు. ఆ నైపుణ్యం మీకుంది. అవును, మా తాతల కాలంలో మేం కుండలు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు వాటిని ఎవరు కొంటారో? కొనేలా నేను చేస్తాను. వాడు పొలం తవ్వడం ఆపేలోపే మనం ఈ మట్టిని సేకరించి పెట్టుకోవాలి. వాడు నిధి లేదని వదిలేసే సమయానికి మన దగ్గర ముడిసరుకు సిద్ధంగా ఉంటుంది. నీ తెలివి ముందు ఆ రంగే సరిపోడు లక్ష్మి. వాడు మనల్ని ముంచాలనుకున్నాడు, కానీ నువ్వు వాడినే మన పనివాడిగా మార్చావు. ఏమో, చూద్దాం.
పొలంలో రంగయ్య మనుషులు చెమటలు చిందుస్తూ గడ్డపారలతో తవ్వుతుంటారు. రాము దూరంగా నులక మంచం మీద కూర్చుని భయంగా చూస్తుంటాడు. లక్ష్మి ఇంటి వెనక నల్లమట్టి కుప్ప దగ్గర కూర్చుని ఆ మట్టిని నీళ్లతో కలిపి మెత్తగా చేస్తూ ఉంటుంది. లక్ష్మి, అక్కడ చూడు, వాడిప్పటికే 10 అడుగులో తవ్వేశాడు. రంగయ్య కళ్ళు ఎర్రబడ్డాయి. ఏమీ దొరకకపోతే వాడు మనుషులను కూడా చూడ్డు, మనల్ని ఆ గుంతలోనే పాతిపెడతాడు. ఇంకా ఈ మట్టితో ఆటలు అవసరమా? భయం మనిషిని అంధుణ్ణి చేస్తుంది. మీరా గుంతల వైపు చూడకండి. వాడు తవ్వి పక్కన వేసిన ఈ మట్టిని చూడండి. మొన్న నేను చెప్పాను కదా, మీరు మీ చిన్నప్పుడు మీ తాతగారితో కలిసి చక్రం మీద కుండలు చేసేవారు కదా, ఆ విద్యను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అది ఎప్పుడో 30 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడు నా చేతులు వణుకుతున్నాయి. అయినా కుండలు చేస్తే మనకు వచ్చేదంతా? ఆ రంగయ్యకి ఇవ్వాల్సిన 1000 రూపాయల అప్పు ముందు ఇదంతా. మొన్ననే చెప్పాను కదా లక్ష్మి నీకు. మనం చేసేది వంట కుండలు కాదండి. పట్టణాల్లో ధనవంతులు తమ ఇళ్లలో దాచుకునే కళాఖండాలు చేద్దాం. మీరు ఆ మట్టికి రూపం ఇవ్వండి, నేను దానికి రంగులద్దుతాను. ఆ రంగయ్య తవ్వే కొద్దీ మనకు ముడి సరుకు ఉచితంగా వస్తోంది. వాడు మనల్ని ముంచాలి అనుకున్నాడు, కానీ మనకు పునాది వేస్తున్నాడు. అంటే వాడు తవ్వే కొద్దీ మనకు కావాల్సిన మట్టి దొరుకుతుందన్నమాట. అవును, వాడు నిధి కోసం వెతుకుతున్నాడు. మనం ఈ మట్టినే నిధిగా మారుద్దాం. వెళ్ళండి, ఆ చక్రం బయటికి తీయండి. మీ చేతివేళ్లలో ఉన్న కళకు ప్రాణం పోయండి. రాత్రి సమయం. దీపం వెలుగులో రాము చెమటలు కక్కుతూ మట్టి చక్రాన్ని తిప్పుతుంటాడు. లక్ష్మి పక్కన కూర్చుని అతనికి సహాయం చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కటిగా అద్భుతమైన ఆకారాలు కలిగిన పాత్రలు, విగ్రహాలు తయారవుతుంటాయి. లక్ష్మి, ఈ మట్టిలో ఏదో మంత్రం ఉంది. నేను అనుకున్న దానికంటే చాలా అందంగా వస్తున్నాయి. ఇంత గట్టిగా, ఇంత నునుపుగా ఉంటాయని నేను ఊహించలేదు. అది మట్టి మహిమ కాదు, మీ కష్టార్జితం. ఈ బొమ్మల మీద నేను అడవిలో దొరికే రంగురాళ్లను అరగదీసి రంగులు వేస్తాను. ఇవి చూడటానికి రాళ్లతో చేసినట్టుంటాయి. రేపు రంగయ్య వచ్చేసరికి ఇవన్నీ ఎండబెట్టి సిద్ధం చేయాలి. కానీ వాడు వీటిని చూస్తే అపహాస్యం చేస్తాడు కదా, మళ్ళీ ఎగతాళి చేస్తాడు. వాడు నవ్వితేనే మనకు లాభం. వాడు మనల్ని తక్కువగా అంచనా వేసినంత కాలం మనం క్షేమంగా ఉంటాం. వాడు మన తెలివిని కనిపెడితేనే ప్రమాదం. రేపు వాడొచ్చినప్పుడు మీరు దీనంగా ముఖం పెట్టండి. మరుసటి రోజు ఉదయం రంగయ్య కోపంతో ఊగిపోతూ వస్తాడు. పొలంలో ఏమీ దొరకలేదని వాడు రగిలిపోతుంటాడు. రాము, లక్ష్మి ఇంటి ముందు మట్టి బొమ్మలను ఆరబెడుతుంటారు. ఏ రాము, నా మనుషులు వారం రోజులుగా రక్తం కూడు చేసుకుని తవ్వుతున్నారు. ఒక రాగి పైసా కూడా దొరకలేదు. నన్ను మోసం చేస్తావా? అయ్యో పెద్దగారు, మా తాతలు చెప్పింది అబద్ధం కాదండి. బహుశా ఇంకా లోతులో ఉందేమో. మీరు తవ్వడం ఆపకండి. ఛే! ఈ మట్టి పిడతలు చేయడానికి నా పొలాన్ని పాడు చేశారా? ఈ బొమ్మలతో నా అప్పు తీరుతుందా? ఇంకో వారం రోజులు చూస్తాను. ఏమీ దొరకకపోతే నిన్ను, నీ భార్యను ఆ గుంతలోనే పూర్తి చేస్తాను. క్షమించండి పెద్దగారు, మరో వారం గడువు ఇవ్వండి. సరే, ఇదే ఆఖరి అవకాశం. వీళ్ళకి పిచ్చి పట్టింది. ఆ మట్టితో ఆడుకోనివ్వండి. మనం ఆ పొలాన్ని ఎలాగూ లాక్కుంటాం. చూసారా, వాడు మన బొమ్మలను తన్నాడు, కాని మన ఆశలను కాదు. ఆ వారం రోజులే మనకు కావలసిన సమయం. అలా లక్ష్మి తయారు చేసిన మట్టి పాత్రలను ఊరి చివరున్న పెద్ద సంతకి తీసుకువెళ్తారు. అక్కడ ఒక పెద్ద నగరానికి చెందిన వ్యాపారి ఆ వస్తువులను చూసి ఆగిపోతాడు. అమ్మమ్మో, ఇవి మట్టితో చేసినవేనా? చూస్తుంటే నల్ల రాళ్లను చెక్కినట్టున్నాయి. ఇంతటి కళాఖండాలను నేను ఇంతవరకు చూడలేదు. ఒక్కొక్క దాని ధరెంత? అయ్యా, ఇవి మా వంశపారంపర్యంగా వస్తున్న మట్టితో చేసినవి. ఒక్కొక్క పాత్ర 1000 రూపాయలు ఉంటుంది. లక్ష్మి, 1000 రూపాయలా? కుండను 10 రూపాయలకు అమ్ముతారు. నువ్వేంటి ఇంత చెప్తున్నావు? 1000 రూపాయలా? చాలా తక్కువ చెప్తున్నావు తల్లి. పట్టణంలో ఇవి 10,000కైనా అమ్మన అమ్ముడుకోతాయి. నా దగ్గరున్న 10,000 ఇస్తానో ఇక్కడున్నవన్నీ నాకిచ్చే. రేపు మీ ఇంటికొస్తానో ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నా నేను కొంటాను. 10,000 రూపాయలా? లక్ష్మి, నిజంగానేనా? కాసేపు మీరు గమ్మునుండండి. అని ఆ వ్యాపారికి ఆ బొమ్మలన్నీ ఇచ్చి అతని దగ్గర డబ్బు తీసుకుంటుంది. అలా ఇంటికి చేరుకుంటారు. రాత్రివేళ రాము, లక్ష్మి డబ్బులను లెక్క పెట్టుకుంటారు. వారి కళ్ళల్లో మొదటిసారి ఆనందం కనిపిస్తుంది. లక్ష్మి, నీ మాట నిజమైంది. ఆ రంగయ్య అప్పులో సగం ఇప్పుడు తీర్చేయచ్చు. కానీ వాడు ఈ విషయం తెలిస్తే మనల్ని ఉండనిస్తాడా? అందుకే మనం ఈ పని రహస్యంగా చేయాలి. ఊర్లోని మిగిలిన పేద ఇల్లాలను పిలుద్దాం. వారికి కూడా ఈ విద్య నేర్పిద్దాం.
అందరం కలిసి పనిచేస్తే రంగయ్య మనల్ని ఏమీ చేయలేడు. అవును, ఆ గంగమ్మ సీతమ్మ అందరూ కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ దారి చూపిద్దాం అని అంటాడు. అలా రంగయ్యకు విషయం తెలిసిపోతుంది. వాడు రాము ఇంటికొచ్చి అక్కడున్న మట్టి కుప్ప నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఏరా, నా పొలంలో మట్టితో వ్యాపారం చేస్తావా? ఆ మట్టి నాది, ఆ పొలం నాది, ఈ బొమ్మల మీద హక్కు కూడా నాదే. పెద్దగారు, మీరడిగింది బంగారం, మట్టి కాదు కదా. మీరు మట్టిని మాకిస్తానని ఆ రోజే మాట ఇచ్చారు. ఊరి జనం అందరి ముందు చెప్పారు. ఇప్పుడు మాట తప్పుతారా? మాట్లేదు, మట్టి లేదు. ఈ మట్టి కుప్పను ఇప్పుడే తగులుబెట్టిస్తాను. ఆగండి, ఈ మట్టి మాది కాదు, ఈ ఊరి ఆడబిడ్డల్ది. మేమంతా కలిసి పనిచేస్తున్నాం. మీరు మా మీద చేయి వేస్తే ఈ ఊరు ఊరుకోదు అని అంటుంది. అంతే, ఆ మాటలకి ఊరి జనం అందరూ కర్రలతో రంగయ్యను చుట్టుముడతారు. రంగయ్య భయపడి వెనక్కి తగ్గుతాడు. పంచాయతీ జరుగుతుంది. ఊరి పెద్దలు లక్ష్మి వైపు మొగ్గు చూపుతారు. రంగయ్య, నువ్వు పొలం తవ్వావు, నీకేమీ దొరకలేదు. లక్ష్మమ్మ ఆ మట్టితో ఊరికే పని కల్పించింది. అప్పు తీర్చడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు అడ్డుపడ్డం ధర్మం కాదు. సరే, నా అప్పు తీర్చేయండి, మీ పొలం మీరే ఉంచుకోండి. కానీ ఈ మట్టి వ్యాపారం ఎన్నాళ్ళు సాగుతుందో నేను చూస్తాను. ఒక్క మనిషి ఆలోచన అయితే ఆగిపోతుందేమో పెద్దగారు, కానీ ఊరంతా కలిసిన ఆశయం ఎప్పటికీ ఆగదు అని అంటుంది. అందరూ అక్కడి నుండి పంచాయతీ ముగించుకొని వెళ్ళిపోతారు. అలా నెల రోజుల తర్వాత రాము పొలం ఇప్పుడు పచ్చగా ఉంది. రంగయ్య తవ్విన గుంతలన్నీ నీటితో నిండి చెరువుల్లా మారాయి. అందులో తామర పూలు పూసున్నాయి. రాము, లక్ష్మి గర్వంగా తమ పొలాన్ని చూసుకుంటారు. లక్ష్మి, ఆనాడు నేను చావాలనుకున్న చోటే ఈరోజు ఇంతమందికి బతుకు దొరికింది. నీ తెలివితేటలు లేకపోతే ఈ పాటికి నేను మట్టిలో కలిసిపోయేవాడిని. మీరు మట్టిలో కలిసే మనిషి కాదు, మట్టిని బంగారం చేసే మనిషి. చూడండి, మన పొలం ఇప్పుడు పంటలతోనే కాదు, అందరి నవ్వులతో కూడా కళకళలాడుతోంది. అవును లక్ష్మి, కష్టం మనిషిని వంచుతుంది, కానీ తెలివి ఆ మనిషిని నిలబెడుతుంది అని అంటాడు. అలా ఇద్దరు కలిసి పొలంలోకి నడుస్తుండగా ఊరు జనమంతా వీళ్ళని పొగుడుతూ ఉంటారు. శుభం,